అనపర్తి నియోజకవర్గం రంగపేట మండలం అధికారులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమీక్ష సమావేశం. రంగపేట తహసీల్దార్ కార్యాలయంలో రంగపేట మండలం అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రంగంపేట మండలంలో మెట్ట ప్రాంతం సంబంధించి వ్యవసాయం సంబంధిత సమస్యలు, రహదారులు, విద్యుత్, సాగునీరు, చాగల్నాడు ఎత్తిపోతల పథకం సంబంధించి సమస్యలపై చర్చించి వాటిపై అధికారులకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ముఖ్యంగా ఈ రంగంపేట మండలంలో అధికారుల్లో జవాబుదారీ విధానం లోపించింది. మరి ఆ రోజు ఆ ప్రభుత్వం అతి కీలకంగా చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కింద చేసిన స్పందన కూడా ఇక్కడ స్పందన కరువైన విధానాన్ని నేను అనేకసార్లు మీ అందరినీ కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి చాగల్నాడుకు ఎవరైనా వచ్చారంటే ఆఫీసర్స్ కాంట్రాక్టర్లు పిలుచుకుని ఎక్కడైతే వీడు మనకి దాదాపు 2002లో ఇది చాగల్నాడు వర్క్ స్టార్ట్ అయ్యింది సార్. 2007లో కంప్లీట్ అయ్యింది అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాలువలలో వీడు రిమూవల్ జరగడానికి కనీసం ఫ్లో బ్యాక్ ఫండ్స్, వాటర్ సెస్ డబ్బులు కూడా లేవు సార్. దానివల్ల చాలా ఇబ్బంది అయింది. ఈ సంవత్సరమే మనకి చెరువుకు 5 లక్షలు ఇచ్చారు సార్, కేటాయించారు. ఆ 5 లక్షలతోటి వీడ్ రిమూవల్ చేస్తాం సార్. మళ్ళీ నెక్స్ట్ మోడర్నైజేషన్ ఎస్టిమేట్ కనుక మనము చేసుకోగలిగితే ఒక మంచి సత్ఫలితం ఉంటుంది. చాగల్నాడులో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ మనము అటెండ్ కాగలుగుతాము. అలాగే దాంట్లో ఉన్న పవర్ ఇది మన పవర్ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పవర్ పైప్స్ అన్నీ కూడా రస్ట్ పట్టేసి తుప్పు పట్టేసి ఉన్నాయి సార్. అయితే మనకి కేవలము మేము ఈ 4 ఏళ్ళలో అన్నీ కూడా ప్రపోజల్స్ రెడీ చేసుకున్నాం, కానీ ఒకటి కూడా శాంక్షన్ కాని కారణంగానే మేము అటెండ్ కాలేకపోయామని చెప్పడానికి నేను చింతిస్తున్నాను సార్. బట్ ఏమైనా మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావాల్సింది ఫండ్స్, కాబట్టి ఫండ్స్ మనం కేటాయించగలిగితే మేము 24 అవర్స్ మీ ఆధ్వర్యంలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తమకి విరమించుకున్నాం సార్. యాక్చువల్లీ ఈ పంట అయిన సిస్టమ్ని మళ్ళా రివైవ్ చేశారు. అప్పుడు బడ్జెట్లో ఒక 1 crore rupees per annum ప్రొవైడ్ చేసాం. అని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ ప్రాబ్లం వచ్చేసింది 5 years. సో మీ అందరూ సఫర్ అయ్యారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెండింగ్ ఎస్టిమేట్స్ అదంతా నాకు ఒకసారి నాకు దగ్గరికి వచ్చి నాకు ఇస్తే నేను మిగతా దగ్గర కూర్చొని అవన్నీ చేయించుకొని, అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 20 crores కాలువలో పూర్తి తీయడానికి ఇమీడియట్గా, ఎందుకంటే ఆకుమడులు కూడా నీరందరూ 20 crores